నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్యామ్ల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ అండ్ స్మాల్ కిచెన్ రెసిపీ. మన ఛానల్లో అన్ని రకాల వంటలు ఉంటాయి. ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా అండ్ త్వరగా చేసుకునేలాగా. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్, చికెన్ పల్వా ఎలా చేసుకోవాలని చూడబోతున్నామండి. గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని 4 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 2 చెక్క, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ పువ్వు, 2 అనాస పువ్వులు, 2 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు, అలాగే ఒక పెద్ద ఇలాచీ, తర్వాత కొంచెం కసూరి మేథి, 5 నుంచి 7 లవంగాలు, 1 స్పూను షాహీ జీరా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. 3 పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకుని ఇవన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత మంచిగా ఇవన్నీ ఫ్రై చేసుకోవాలండి. పల్వాకి కొంచెం బాగా ఫ్రై అయితేనే బాగుంటుంది. అలాగే ఇవి మూత పెట్టేసుకొని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చూసారా కొంచెం కలర్ అన్నది చేంజ్ అయిందా, ఆనియన్స్ లిటిల్ బ్రౌన్ అయిందా, అట్లాగే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దాంట్లో పుదీనా వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు టమాటో కట్ చేసుకొని వేసుకోవాలి. పుదీనా ఇంకా టమాటా కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. 1/2 కేజీ చికెన్ అన్నది మంచిగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నానండి. అలాగే 2 గ్లాసుల వరకు రైస్ తీసుకున్నాను. రైస్ కూడా మంచిగా వాష్ చేసుకుని ఒక గంటన్నర పాటు నేను నానబెట్టుకున్నానండి. ఇప్పుడు మనది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటో మసాలా అంతా కూడా ఫ్రై అయింది కదా. దాంట్లో ఇప్పుడు మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అన్నది వేసేసుకోవాలండి. వేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే చికెన్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అప్పుడు వరకైతే కొంచెము అన్నీ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. అట్లా ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా చికెన్కి పట్టించాలండి. అట్లాగే రుచికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మన రైస్కి ఇంకా చికెన్కి సరిపడ్డట్టుగా వేసేసుకోవాలండి ఇప్పుడే. అలాగే 1 స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాక చికెన్ మంచిగా ఉప్పు, పసుపు అంతా కలిసేలాగా బాగా పట్టించి కొద్దిసేపు అన్నది చికెన్ అన్నది ఫ్రై చేసుకోవాలి. బాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసేసి చికెన్ సాఫ్ట్ అయ్యే వరకు మనమైతే కుక్ చేసుకోవాలండి. వాటర్ అన్నది ఇప్పుడే ఏం పోయొద్దండి. చికెన్లో ఆల్రెడీ వాటర్ వస్తాయి కాబట్టి నేను వాటర్ అన్నది పోయిను. సో మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్లో చికెన్ అన్నది కుక్ చేసేసుకుంటాను. ఒక 15 నిమిషాల తర్వాత చూసారా చికెన్ కొంచెం సాఫ్ట్ అయ్యింది కదండి. ఇప్పుడు 10 నిమిషాల వరకు అయితే మూత పెట్టేసేసి మనం కుక్ చేసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చికెన్ అట్లీస్ట్ కొంచెం అన్నా సాఫ్ట్ అవ్వాలి కదండి, లేకపోతే పీసెస్ గట్టిగా ఉంటే కనుక బాగోదు. సో ఒకసారి చికెన్ అంతా మంచిగా చెక్ చేసుకొని చికెన్ కొంచెము ఉడికినట్టుగా అనిపించినప్పుడు మనము దాంట్లో ముందుగానే 2 గ్లాసుల రైస్ కడిగి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు రైస్కి కూడా మంచిగా మసాలా అంతా పట్టించే వరకు అయితే కలుపుకోవాలండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మనము 2 గ్లాసులు రైస్ తీసుకున్నాము, ప్లస్ గంటన్నర పట్టి నేనైతే నానబెట్టాను కదండి. సో నాకు 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందండి. అలాగే మీరు కనుక బాస్మతి రైస్ తీసుకుంటే కనుక 2 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 వరకు అయితే వాటర్ తీసుకోనండి. ఇది నేను మామూలు సోనా మసూరి రైస్ కాబట్టి నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల నీళ్ళు వరకు తీసుకున్నా. ఇప్పుడు మంచిగా ఒకసారి అంతా కలిపేసుకుందామండి. బాగా మంచిగా కలిపేసుకొని చికెను, వాటరు, రైసు అంతా బాగా
కలుపుకొని సాల్ట్ అన్నది ఒకసారి ఇప్పుడు మీరు చెక్ చేసుకోనండి. ఒకవేళ మీకు సాల్ట్ సరిపోతే ఓకే, లేదంటే కనుక ఇప్పుడే మీరు సాల్ట్ వేసుకోనండి. మనకి కుక్ అయిపోయినాకైతే బాగోదు. అలాగే నేను పైన కొంచెం కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసేసి ఇంకా రైస్ అన్నది మనము కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత రైస్ చూసారా మొత్తం బబుల్స్ వచ్చేసినాయి కదండి. ఒకసారి మంచిగా కలిపేసేసుకొని రైస్ మూత పెట్టేసి మనము ఒక 20 మినిట్స్ వరకు అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెడితే మొత్తము మాడిపోతుందండి. సో సిమ్లో పెట్టేసుకుని మనము 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చూసారా మన చికెన్ పలావ్ అన్నది రెడీ అయిపోయింది. అంతే, చాలా ఈజీగా సింపుల్గా ఉంది కదండి. మీరు కూడా ఇలాగే ట్రై చేసుకుని టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు డెఫినెట్గా చెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అంతే, వేడి చికెన్ పులావ్ విత్ రాయితా. నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ఈ విధానంగా చికెన్ పల్వా అని చేసి వాళ్ళకి వడ్డించానండి. వాళ్ళకైతే బాగా నచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఇదే విధానంగా ట్రై చేసి మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచి మంచి కమెంట్ అన్నది తీసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేసి వాళ్ళకి వడ్డించి వాళ్ళు మీకు ఏ కమెంట్ ఇచ్చారో నాకు కమెంట్స్లో అయితే షేర్ చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అంతకంటే బాగా టేస్టీగా ఉంటుందండి. సో డెఫినెట్లీగా ట్రై చేసి నాకు కమెంట్ అయితే చేయండి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.